ఖరీఫ్లో ఎకరా పంట ఎండనివ్వం. రెయిన్ గన్స్ ద్వారా పంటల్ని కాపాడతామని సీఎం భరోసా ఇచ్చారు. ఆయన చెప్పినట్లే రెయిన్ గన్స్ వచ్చాయి. కుంటలలో, చెరువులలో సమృద్ధిగా నీరుంది. కానీ రెయిన్ గన్స్ ప్రయోజనాల గురించి రైతులకు చెప్పాల్సిన వ్యవసాయ శాఖ మొద్దు నిద్రలో ఉంది. రెయిన్ గన్స్ ఎక్కడ ఎన్నున్నాయో అధికారులకే సమాచారం లేకపోవటం మరో విచిత్రం. ఖరీఫ్ ప్రారంభంలోనే అనూహ్యంగా భారీ వర్షాలు కురవడంతో పాటు సకాలంలో ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయడంతో చిత్తూరు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 3 లక్షల ఎకరాల్లో వేరుశెనగ సాగు చేశారు. 10 సంవత్సరాలుగా వేరుశెనగ సాగు విస్తీర్ణం 1,00,000 ఎకరాలకు పడిపోగా ఈసారి మాత్రం ఏకంగా 3 రెట్లు ఎక్కువగా సాగు చేశారు. పడమటి మండలాల్లోని తంబళ్లపల్లి, మదనపల్లి, పీలేరు, పొంగనూరు, కుప్పం నియోజకవర్గాలలో వేరుశెనగ సాగు ఎక్కువగా ఉంది. నెల రోజుల క్రితం వరకు కురిసిన వర్షాలతో చెరువులు, కుంటల్లో కూడా నీరు వచ్చి చేరింది. అయితే జిల్లాలో గత 15 రోజులుగా మళ్లీ ఎండలు మండిపోతూ ఉండడంతో పంట దక్కదేమో అన్న ఆందోళనతో రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అధునాతన యంత్ర పరికరాల వినియోగంతో పంటల్ని కాపాడతామని సీఎం చెప్పడంతో రైతులకు పోయిన ప్రాణం లేచొచ్చినట్లయింది. అనంతపురం, చిత్తూరు జిల్లాలలో ఈ ఖరీఫ్లో రెయిన్ గన్స్ తో పంటల్ని కాపాడతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా మండల కేంద్రాలకు రెయిన్ గన్స్ పంపించారు. అయితే ఎక్కడా వీటి వినియోగం కనిపించడం లేదు. ముందుగా రైతులకు రెయిన్ గన్స్ ఇస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే వాటిని ఉపయోగిస్తామని చెబుతున్నారు. ఖరీఫ్ పంట ఎండకుండా ప్రతి సమావేశంలో సీఎం ఆదేశాలిచ్చినా కింది స్థాయిలో అమలు కావడం లేదు. వ్యవసాయ అధికారులు రైతులకు రెయిన్ గన్స్ ఉపయోగం గురించి ఏమాత్రం చెప్పడం లేదు. మరోవైపు డీజిల్ ఖర్చు రైతులే పెట్టుకోవాలంటున్నారు. కనీసం ప్రయోగాత్మకంగా కూడా రెయిన్ గన్స్ ఉపయోగం గురించి చెప్పకుండా వాటిని వాడుకోవాలి అంటున్నారు. ఒక్క తడి ఇవ్వడం ద్వారా 3 లక్షల ఎకరాలకు పంట చేతికొస్తుందని, కనీసం 2 లక్షల ఎకరాలకు తడిచ్చే అవకాశం జిల్లాలో ఉందని రైతులు చెబుతున్నా అధికార యంత్రాంగం పెద్దగా పట్టింపు లేనట్లే ఉంటోంది. డీజిల్ ఖర్చు భరించి నీటి నిల్వలు చూపించిన వారి పొలాలనే తడుపుతామంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. అయితే దీనికి సిద్ధమైన రైతులు ఎవరిని సంప్రదించాలో, ఈ సదుపాయాన్ని ఎలా వినియోగించుకోవాలో స్పష్టత మాత్రం ఇవ్వడం లేదు. దిశానిర్దేశం చేయాల్సిన అధికారులే రెయిన్ గన్స్ వినియోగంపై నిరాసక్తతో ఉన్నట్లు రైతులు భావిస్తున్నారు. ఓవైపు సీఎం పంటలు ఎండిపోకూడదని పదే పదే చెబుతుంటే క్షేత్రస్థాయిలో అధికారులు తమ చేతుల్లో ఏమీ లేదన్నట్లు నిర్వికారంగా ఉంటున్నారు. ఇక వాతావరణ బీమా గురించి కూడా ఇక్కడ అధికారుల దగ్గర సమగ్రమైన సమాచారం లేకపోవడం విశేషం. చిత్తూరు జిల్లాలో 1700 రెయిన్ గన్స్ ఉండగా వాటిలో కొన్ని స్థానిక వీఆర్ఓల అధీనంలో ఉన్నాయని సమాచారం. అయితే వీఆర్ఓ దగ్గర ఎన్నెన్నున్నాయో అధికారులకు స్పష్టమైన సమాచారం లేదు. మిగిలినవి ఎక్కడున్నాయో, ఏ రైతుకి ఇచ్చారన్న ప్రశ్నలకు అధికారులు సమాధానాలు వెతుక్కుంటున్నారు. అయితే జిల్లాలో కరువు తీవ్రత దృష్ట్యా మరో 1000 రెయిన్ గన్స్ అవసరం ఉంటుందన్న వ్యవసాయ అధికారులు ఉన్న వాటిని సజావుగా ఎలా వినియోగించుకోవాలన్న దానిపై దృష్టి పెట్టడం లేదన్న విమర్శలున్నాయి.